హాయ్ ఫ్రెండ్స్, గడుస్తున్న రోజులలో చికెన్ అనే ఒక పదార్థానికి మరి మన వయసు తాకిందా మరి ఏమైంది తెలియదు. రేటు అన్ఎక్స్పెక్ట్గా పడిపోయింది. చికెన్ రేటు పడిపోయింది. అట్లా ప్రతి ఒక్కరు సందేహం వస్తుంది. ఇప్పుడు మల్లెపూలు 30 రూపాయలు మూర అంటూ లెక్క ఉంటుంది. 10 రూపాయలు 2 3 అంటే ఎట్లుంటుంది? అదే మీరు ఆలోచించాలి. బికాస్ ట్రై టు అండర్స్టాండ్ మీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక విషయం చెప్తున్నా మీకు. చిన్న టాట్ ఏంటంటే, చికెన్ రేట్ పడిపోయింది. చికెన్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే గమనించి తీసుకోండి. నేనుగా రెగ్యులర్గా తినేవాడిని, వారంలో 3 times తినేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్గా బంద్ చేసిన. గమనించండి మరి ఏమైంది తెలియదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చెల్లిస్తలేదా? మరి ఈ బాయిలర్ కోడ్లో ఉన్న కంపెనీ ఉంటుంది కదా, మరి రేవంత్ రెడ్డి సార్కు మరి వాళ్ళు పన్ను చెల్లిస్తలేరు. మరి ఇట్లా కూడా ఉంటాయి కొన్ని విషయాలు. ఒక్కసారి మనము నమ్ముకున్నప్పుడు మోసం చేయొద్దు. ఇంత చికెన్ ధర పడిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి మన పన్ను చెల్లిస్తలేరు బాయిలర్ కంపెనీ వాళ్ళు. అలా కూడా సందేహం వస్తుంది. ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే తినే పదార్థం ఇది. ఒక సబ్బు కాదు, ఒక ఉప్పు ప్యాకెట్ కాదు, ఇది తినే పదార్థం లోపలికి. గమనించాలి. దీనికి పర్టికులర్ ఒకటి ఫ్రెండ్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నా. చికెన్ మంచిగా ఉంది, రేటు పడిపోని కారణం ఏంటంటే మధ్యవర్తికి కమిషన్ రానందుకు ఇలా జరిగినట్టుంది. ఒక మెసేజ్ పెట్టినమాట. ఏ డాక్టర్ చక్క వైద్యం చేయడు, ఓ సాధించినా డాక్టర్ అవుతాడు. గమనించాలి విషయం. ఒక డాక్టర్ సాధించినా డాక్టర్ అవుతాడు. ఓ పీడియాట్రిస్ట్ ఏంది, న్యూరాలజిస్ట్ ఏంది, అట్లా ఒక డాక్టర్ కూడా సాధించితే ఓ డాక్టర్ అయ్యిండు. ఇంట్లో ఎవ్వరు మీరు టెన్షన్ తీసుకోవద్దు. చికెన్ అయితే మంచిగా ఉంది, తినొచ్చు. నేను సాయంత్రం తిన్నా, పర్లేదు. కానీ మీరు అంత బాధపడకండి. చికెన్ బాగానే ఉంది. రేటు విషయంలో గవర్నమెంట్కు పన్ను కట్టే సహాయ విషయంలోనే పొరపాటు అయినట్టుంది. ఇక మన యూట్యూబ్ ఉంది, ఫస్ట్ పెట్టేస్తారు వీళ్ళు. మీడియా వాళ్ళు ఫస్ట్ పెట్టేస్తారు. చికెన్ ధర దిగిన చికెన్ రేటుకు మీరు ఆలోచిస్తున్న సమాధానం ఏంది అంటే, దిగిన చికెన్ రేటుకు మనం ఆలోచిస్తున్న సమాధానం చెప్పాలన్నమాట. నాకు క్వశ్చన్ ఆలోచి ఆన్సర్ మనం ఆడతారనమాట. బికాస్ స్టార్ట్ అండర్స్టాండ్ మీ. సరే మంచిదే, చికెన్ ఏం లేదు, మంచిగా ఉంది, వండుకోవచ్చు, తినవచ్చు అండి, బాగుంది. టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళకు బాయిలర్ వాళ్ళు అర్తిదారులు ఉంటారు కమిషన్కి. ఏం సందర్భంలో ఒకటి మెసేజ్ అనేది విసిలిబిటీ అయింది అంటే ఈ వీడియో విలీనమైంది బయటికి. టెన్షన్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. బాయ్.